ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ కనకం గారు. కనకం? ఈవిడ మీదే బుజ్జమ్మ గారు పోటీ చేసి గెలిచారు. చిత్తుగా ఓడిపోయింది. తిన పేరు శృతి. శృతి? కనకం మేనకోడలు. ఈయన పేరు భూపతి. గుర్తుపెట్టుకోండి. కనకం, శృతి, భూపతి. ఓకే. వీళ్ళు కూడా ఎవరో చెప్పాలా? నా కొడుకు, కోడలు అరవింద, అక్షర. చాలా. అడుగుతున్నారు కదా, చాలా. సరిపోతుంది మేడం. మరి పోస్ట్మార్టం రిపోర్ట్ ఎలా వచ్చింది? అక్కడ ఏదో మిస్టేక్ జరుగుంటుంది సార్. ఎంక్వైరీ చేసి నేను దాన్ని క్లియర్ చేస్తాను. మీకైతే క్లియర్ కదా సార్? మీరే చెప్పాక మళ్ళీ అడగాలా మేడం? రీఎలక్షన్ ఇంకెందుకుంటాయి మేడం? క్యాన్సిల్ చేయమని చెప్తాను. మనం ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం మేడం. డేట్ ఫిక్స్ అయ్యాక చెప్పండి సార్, మేము వస్తాము. మంచిది. వస్తామండి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ట్రై చేయండి మేడం. విష్ యూ ఏ గుడ్ లక్. మీరు చెప్పమన్నట్టే చెప్పాను. ఇక నన్ను వదిలేయండి. దేవమ్మతో వెళ్ళిపోతాను. మా అమ్మాయి నన్ను తీసుకెళ్ళటానికి వస్తుంది. దొరికారు. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి. మాట్లాడరేంటమ్మా? డాక్టర్ గారు వస్తే ఫోన్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళొచ్చు. నాకు మీ దగ్గర ఉండటం, మీ ఇంట్లో ఉండటం నచ్చలేదు. నిప్పుల మీద నిలబడేట్టుగా ఉంది. మీరు నన్ను పెట్టే ఇబ్బంది అంతా ఇంత కాదు. మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. అత్తయ్య గారు, నన్ను అలా పిలవకు తల్లి. నేనేం మీ అత్తయ్యను కాను. లేదమ్మా. చెప్తున్నాను కదా, కానిది మీరెన్నిసార్లు గుర్తు చేసుకోమన్నా రాదు కదా. ఇక నన్ను వదిలేయండి. అమ్మా, ప్రమాణ స్వీకారానికి కూడా పిలుస్తారు. మీరు లేకపోతే బావుంటుందా? ఇదో వంక పెట్టి ఉంచేయాలని చూస్తున్నారా? నేనే బుజ్జమ్మనని చెప్పమన్నారు, చెప్పాను. అయిపోయింది. ఇక ఆ ప్రమాణ స్వీకారానికి నాకు ఏ సంబంధం లేదు. నేను బెజవాడ బుజ్జమ్మని కాదు, మహాలక్ష్మిని. మీకు దండం పెడతాను, వెళ్ళనివ్వండి. అత్తయ్య గారు, నేను చెప్పేది ఏంటంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.